వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే హనుమంతుడు మన శక్తి ప్రతీకగా భావిస్తున్నామో ఆ శక్తిని ప్రదర్శించడం ద్వారా ఏవైతే కుహనా సెక్యులర్ వాదులు ఉన్నారో, ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కసారి తెలుసుకొని ఈ జాతి ధర్మం హైందవ సనాతన ధర్మం యొక్క మూలాలు తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క హనుమత్ శక్తి ప్రదర్శనలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొంటున్నారు. ఎవరైతే విధర్మేయులు దేశం పైన దాడులు చేయాలని చెప్పి ఇంకా కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టి హెచ్చరిక ఇవ్వటం, అలాగే ఏవైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలన్నీ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలని ఒక పోరాటం మొన్న జరిగిన హైందవ చైతన్య సభకి నాంది పలుకుతూ దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క శోభాయాత్రలు పెద్ద ఎత్తున నగరం మొత్తం చేయటం జరుగుతుంది. 5 పెద్ద ర్యాలీలు ఇవాళ మనకి ఇక్కడ ఆర్కే బీచ్ వరకు జరిగే ఈ యొక్క శోభాయాత్రలు పెద్ద ఎత్తున అందరూ కలిసి పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా శోభాయాత్ర జరుగుతుంది. అందులో భాగంగా విశాఖ ప్రజలు, ముఖ్యంగా మన విశాఖ ఎమ్మెల్యే, నార్త్ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్సీ, విశాఖ ప్రజలందరూ పాల్గొనడం చాలా సంతోషదాయకరంగా ఉంది. హనుమంతుడు అంటే ధైర్యానికి మారిపోయారు, హనుమంతుడు అంటే స్వామి భక్తికి మారిపోయారు. ఇప్పటికీ కష్టాల్లో ఉన్నప్పుడు మనం హనుమంతుడిని గుర్తు చేసుకుంటాం. అలాంటి హనుమాన్ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత దేశ ప్రజలందరిపైన, ముఖ్యంగా హిందువులపైన, అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. హనుమంతుడి రామనామం స్మరణతోటి ఇక్కడ అందరికి భక్తులందరూ విచ్చేసి ఈ అత్యంత అద్భుతంగా హనుమాన్ జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. హనుమంతుడిని ప్రార్థిస్తే హనుమంతుడు మనకి విజయాన్ని చేకూరిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అదంతా కాకుండా ఒక మంచి స్ట్రెంగ్త్ ని కూడా ఇస్తాడని చెప్పి అందరికీ తెలుసున్న విషయము. తప్పనిసరిగా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం గురించి ఇటువంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. ఇది విశాఖపట్నమే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా ఈ రోజు 12వ తారీఖు ఏప్రిల్ నాడు హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి ఈ రోజు అన్ని చోట్ల కూడా జరుపుకుంటున్నారు. ఇతర దేశాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఆ హనుమంతుడి వారి దీవెనలు మన అందరి పైన ఉండాలి, రాష్ట్రం సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే దీంట్లో రాజకీయాలతోటి సంబంధం లేదు, కుల మతాలతోటి సంబంధం లేదు. అందరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షించడం గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వారందరికీ మరి ఒక్కసారి ధన్యవాదములు. ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఈ హనుమాన్ శోభయాత్ర విరివిగా వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి, చుట్టుపక్కల నుంచి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొని జయప్రదం చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఈరోజు యావత్ భారతదేశంలో అంతా కూడా ఈ హనుమాన్ శోభయాత్ర ఏదైతే ఈ రామరాజ్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాజ్యంలో రామరాజ్యం ఉండే విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు హనుమాన్ యాత్ర చేయడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.